అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. ఇవాళ వచ్చేసి సండే అండి. సత్యాకి 1 వీక్ నుంచి బాగాలేదు, హెల్త్, డైరియా, అలాగే కోల్డ్, కాఫ్, ఫీవర్ అన్నీ ఉండేసరికి చాలా బిజీ అయిపోయాను. అందుకే వీడియోస్ పెట్టలేదు. సో ఇవాళ రామనవమి కదా, నేను ఎక్కడికి వెళ్ళలేను, ఎందుకంటే సత్యాకి ఇవాళ కూడా అంతగా బాగాలేదు. సో ఫుల్ నిద్రలో ఉన్నాడు, ఇక్కడే పక్కన పడుకున్నాడు. సో కింద కూర్చొని పాపని రామనవమి గురించి చెప్తున్నా, అలాగే శ్రీరామ్ ఐడల్ని డ్రా చేస్తున్నా, చూపిస్తాను. సత్య బిజీగా పడుకున్నాడు, అలసిపోయాడు చాలా. సో ఇవాళ మనం పూజ చేయడానికి అంతగా అక్కడికి వెళ్ళడానికి టైం లేదు, ఎవరు లేరు కాబట్టి. సో ఫస్ట్ అయితే పాపని రామ గురించి ఒక శ్లోక చెప్తున్నా, నువ్వు శ్లోక రిసైట్ చేయకే. ఓకే. శ్రీరామ రామ శ్రీరామ రామ రామేతి రామేతి రమే రామే 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 మనోరమే 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 సహస్రనామ సహస్రనామ తత్తుల్యం తత్తుల్యం రామనామ రామనామ వరాననే. వరాననే. సత్య లేచాడు, సత్య లేచాడు. అందరికీ హాయ్ చెప్పి సత్యకని. శ్రీరామ్ సత్య రామ, సత్య రామ రామ, సతీ రామ శ్రీరామ రామ. సత్య, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. చెప్పు, నాకు బాగాలేదు, నాకు ఫీవర్, కాఫ్, కోల్డ్ అన్నీ ఉన్నాయి, కానీ నేను ఇంకా అల్లరి చేస్తున్నా. చెప్పు, నేను అల్లరి చేస్తున్నా, అయినా నేను చాలా ఎనర్జెటిక్. చిన్న ఇలా చెయ్యి. జై శ్రీరామ్, జై శ్రీరామ్ చేయమా. జై శ్రీ. సత్య హెయిర్ చాలా ఎక్కువ గ్రో అయ్యేసరికి డైలీ ఒక చిన్న పిలక పెడుతున్నా. అలా పెడుతూ ఉంటే అస్సలు సరిగ్గా కూర్చోవట్లేదు. సో ఏదో ఒకటి ఇవ్వాలి, టాయ్ అయినా ఏమైనా ఇస్తే కొంచెంసేపు ఒక 2 minutes కూర్చుంటాడు, లేకపోతే అసలు కూర్చోడు, మనం ఏమీ చేయలేము. సో అందుకే అలా ఒక చిన్న క్రీమ్ గట్టిగా క్లోజ్ చేసిస్తే దాంతో ఆడుకుంటున్నాడు. 2 minutes, దాని తర్వాత మళ్ళీ చూస్తాడు, ఎప్పుడు వదిలేస్తామా, ఎప్పుడు కిందకి దిగి క్రాలింగ్ చేస్తాను, అదే చూస్తూ ఉంటాడు. సత్య చూస్తే ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి. అమ్మాయి అంటే ఎవరైనా నమ్మేస్తారు. సార్ పడిపోతావు నానా, చిచ్చి పడతావు మామ్మ, పడిపోతావు రాజా. వద్దు వద్దు సత్య, వద్దు వద్దు సతీ, వద్దు, నో 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 నో. దా దా వచ్చి మా అమ్మ దగ్గరకు వచ్చి, నాన్న దా రాజా, దా 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 మా అమ్మ దగ్గరికి రా, దా వచ్చి దా 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 దా. నేను చెప్పాను కదా, 1 వీక్ నుంచి ఫుల్ ఫీవర్, కాఫ్, కోల్డ్ అన్నీ, డైరియా అన్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ టీతింగ్ అనుకున్నాము, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే అది కాఫ్ మొత్తం ఉండిపోయి డైజెస్టివ్ సిస్టమ్ కూడా దానివల్ల డిస్టర్బ్ అయింది. సో చాలా మెడిసిన్స్ ఇచ్చారు. మరి 7 months ఓల్డ్, అంతగా మెడిసిన్స్ ఎలా తినిపిస్తాము, చాలా కష్టం. ఒక చిన్న మెడిసిన్ డ్రాప్ వెళ్ళినా కూడా సత్య మొత్తం వామిటింగ్ చేస్తున్నాడు. అస్సలు మెడిసిన్స్ పెట్టాలంటే ఎలా పెట్టాలో తెలీదు.
అర్థం కావట్లేదు. సో హైడ్రేట్ అవ్వాలి కదా, డైరియా అంటే ఎక్కువ హైడ్రేషన్ ఉండాలి అని చెప్పి ఓఆర్ఎస్ అది సొల్యూషన్ ఉంటుంది కదా, అది ఇచ్చారు. అది కూడా పెడితే ఒక 5-10 మినిట్స్లోనే మొత్తం వామిట్ చేస్తున్నాడు. అందుకే 1 వీక్ నుంచి అది 2-3 డేస్లోనే క్యూర్ అయిపోవాల్సింది ఇప్పుడు వరకు ఉంది. అంటే ఇప్పుడు కొంచెం తగ్గింది, మొన్నటి వరకు చాలా ఎక్కువగా ఉంది, ఇప్పుడు తగ్గిపోయింది కొంచెం. మొత్తం ఫుడ్ అదంతా కూడా డిస్టర్బ్ అయింది, ఎందుకంటే డైలీ 3-4 టైమ్స్ సాలిడ్ ఫుడ్ పెట్టే వాళ్ళం కదా. సో ఈ 1 వీక్ నుంచి ఫుడ్ కూడా అసలు తినట్లేదు సరిగ్గా. సో అదంతా చేంజ్ అయ్యేసరికి చాలా డిస్టర్బ్ అయ్యాము. ఇంత సిక్ అయినా కూడా సత్య ఎనర్జీ లెవెల్ అయితే ఉంది, ఆడుతున్నాడు బాగా, స్ట్రాంగ్ బాయ్. ఇంత సిక్ అయినా కూడా సత్య ఎనర్జీ లెవెల్ చూడండి, ఫుల్ ఎనర్జెటిక్. భజన్ పాడదామా? రామ్ భజన్. రామ రఘువర రామ సీతా రామ రామ రామ, రామ రఘువర రామ సీతా రామ రామ రామ, రామ 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 సాయి రామ రామ రామ, రామ 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 శ్రీ రామ రామ రామ, రామ రఘుवर राम सीता राम राम राम। हे पतित पावना राम, हे श्यामल कोमल राम, हे पतित पावना राम, हे श्यामल कोमल राम, हे वैदेही प्रिय राम, साई राम राम जय राम, हे वैदेही प्रिय राम, साई राम राम जय राम, राम 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 श्री राम राम राम, राम 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 श्री राम राम राम। సిటీలో వచ్చేసి ఒక ప్లేస్లో డైవ్ గార్డెన్ అని ఒక ప్లేస్లో ఫుడ్ ఫెస్టివల్ పెట్టారండి. సో మా హస్బెండ్ వచ్చేసి టికెట్స్ కొన్నారు, సో అక్కడికి వెళ్తున్నాము. ఆ ఫుడ్ ఫెస్టివల్లో ఏంటి ఏం చేస్తున్నారు అదంతా చూడడానికి. సో మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, చూడండి. 4 PM అవుతుందండి. ఇప్పుడు మేము వెళ్తున్నాం ఫుడ్ ఫెస్టివల్కి అని చెప్పాను కదా, అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇగో పాప ఇక్కడ ఉంది, పాప ఇక్కడ ఉంది. ఇప్పుడు వింటర్ స్టార్ట్ అవుతున్నాయి కదా, కొంచెం కొంచెం లైట్గా చలిగా ఉంది. బయట చూస్తే ఎంత బ్యూటిఫుల్గా క్లౌడ్స్ చూడండి, ఎవరో పెయింట్ చేసినట్టుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అలాగే ఈ కేబుల్ కార్స్ టెస్టింగ్ కూడా స్టార్ట్ అయింది. సిటీ మొత్తం చూస్తే ఈ కేబుల్ కార్స్ టెస్టింగ్ చేస్తున్నారు కదా, సో చాలా డిఫరెంట్గా ఉంది. పైన చూడంగానే చాలా ఎక్కువగా ఇవే ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఇట్లాంటివి చేసినవి రోడ్ పైన చెయ్యొద్దు అని అనుకుంటున్నాను. మరి వీళ్ళు ఎందుకు రోడ్ దగ్గరే మొత్తం పెట్టారో తెలీదు. పాపకి చాక్లెట్ కావాలి, అందుకే ఇలా ముందే కిసెస్ పెడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతుంది మెల్లిగా. సో పక్కనే ఇప్పుడు ఫ్యూల్ స్టేషన్లో ఆగున్నాము. పక్కనే చూస్తే ఒక గ్రీన్ కలర్ కార్ ఉంది, చాలా ఓల్డ్ మోడల్ కార్. ఇక్కడ మడగాస్కర్లో ఓల్డ్ ఫ్యాషన్ కార్స్ ఎక్కువగా వచ్చేసామండి ఫుడ్ ఫెస్టివల్కి. ఇక్కడ పార్కింగ్కి కూడా ప్లేస్ లేదు, అంత రష్గా ఉంది. ఇక్కడ ఏముందో చూద్దాము లోపలికి వెళ్ళి. ఇది ఒక ప్లేస్ డైవ్ గార్డెన్ అని, ఇక్కడ ఒక మాల్. సో ఇటు సైడ్ వీళ్ళు చేస్తున్నారు ఫుడ్ ఫెస్టివల్. చూస్తే చాలా హడావిడిగా ఉంది ఇక్కడ. పేరు వచ్చేసి ఫుడ్ ఫెస్టివల్ పేరు వచ్చేసి లతాబాత్రా అంట. చూస్తున్నారు కదా, లతాబాత్రా. ఇక్కడ ఈస్టర్ డెకరేషన్ ఉంది. వెళ్ళాం, మా హస్బెండ్ ఇక్కడ పార్కింగ్ కూడా ప్లేస్ లేదని చెప్పి అక్కడికి వెళ్ళారు పార్క్ చేయడానికి. అప్పుడు వరకు ఇక్కడ మనం చూద్దాము. ఇది ఈస్టర్ది డెకరేషన్ చేస్తున్నారు కదా, ఈస్టర్ డెకరేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ పిల్లలు కూడా ఆడుకున్నారు. ఈస్టర్ డెకరేషన్. బాబుని తేలేదు, ఎందుకంటే ఒంట్లో బాగాలేదు కదా, ఇక్కడికి వచ్చి ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పి. రియా బాగుందా? చాలా బాగుందా? చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ డెకరేషన్ దా, బ్యూటిఫుల్గా డెకరేషన్ చేశారు. చూస్తున్నారు కదా ఈస్టర్ డెకరేషన్. క్యారెట్స్, ర్యాబిట్ అంతా మొత్తం డెకరేట్ చేస్తున్నారు. లోపలికి వెళ్దాం మనం. చాలా బ్యూటిఫుల్ డెకరేషన్.
చూడండి రష్ ఎంత ఉందో ఇక్కడ. ఏది చిన్న ప్లేస్ కూడా లేదు, ఫుల్ ఉంది, ఫుల్ ప్యాక్డ్. సో నాకు తెలిసి ఒక 15-20 మినిట్స్ స్పెండ్ చేసి వెనక్కి వెళ్ళిపోవడమే బెటర్. జస్ట్ వెళ్ళి ఒక లుక్ ఇద్దాం ఏమేమి ఉన్నాయి ఇక్కడ. మొత్తం బోత్ సైడ్స్ వచ్చేసి వీళ్ళు ఫుడ్ స్టాల్స్ పెట్టారు. అలాగే స్ట్రేట్ వెళ్తే అక్కడ బార్బిక్యూ అదంతా కూడా జరుగుతుంది. మలగాసి వాళ్ళు చిన్న ఏమైనా ఈవెంట్ ఉన్నా కూడా బయటికి వెళ్ళడం చాలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. వీకెండ్స్ వస్తేనే వీళ్ళు బయటే ఎక్కువ తింటారు, ఇంట్లో చేసుకోవడం చాలా తక్కువ. సో అందుకే ఇక్కడ చూస్తే మొత్తం హడావిడిగా ఉంది ఇక్కడ. ఇక్కడేమో వచ్చేసి వీళ్ళు ఏదో కొరియన్ స్టైల్ స్వీట్స్ అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ చూస్తే మొత్తం మలగాసి డిషెస్ ఉన్నాయి. ఇక్కడంతా మొత్తం నాన్ వెజ్. నేను ఫెస్టివల్ వల్ల తినట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. డ్రెస్సింగ్ చూస్తున్నారా, అందరి డ్రెస్సింగ్ మొత్తం వెస్ట్రన్ స్టైల్ డ్రెస్సింగే ఉంటుంది. మోస్ట్లీ ఇన్స్పైర్డ్ బై చైనీస్ వాళ్ళు ఎలా డ్రెస్సింగ్ చేస్తారు వీళ్ళు కూడా ఎక్కువగా అలాగే డ్రెస్ చేస్తూ ఉంటారు. అలాగే ఫ్రెంచ్ డ్రెస్సింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ట్రెడిషనల్ వీళ్ళదే ఏం డ్రెస్ నేను ఇప్పుడు వరకు అంతగా చూడలేదు. ఎవరున్నా కూడా వీళ్ళు మొత్తం వెస్ట్రన్ స్టైల్ డ్రెస్సెసే వేసుకుంటారు ఎక్కువగా. అలాగే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి కదా, వీళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ తక్కువ. అలాగే వెస్ట్రన్ అమెరికన్ స్టైల్ ఫ్రెంచ్ స్టైల్ తర్వాత చైనీస్ ఫుడ్ అదంతా ఎక్కువగా అమ్ముతూ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఇతను ఏదో జ్యూస్ చేస్తున్నారు, నాకు తెలిసి కాక్టైల్ స్టైల్ జ్యూస్ చేస్తున్నారు. ఇగోండి, వీళ్ళు ఫుడ్లో నాన్ వెజ్ లేకుండా ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేయరు. సో అన్ని ఫుడ్లో నాన్ వెజ్ కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వీళ్ళంతా బార్బిక్యూ చేస్తున్నారు. చిన్న పిల్లలతోనే బయటికి వెళ్తారు, అంటే ఫ్యామిలీ బయటకు వచ్చేస్తారు. చిన్న పిల్లలు అందరూ బయటికి వెళ్ళడం ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా. ఇవి వచ్చేసి సాసేజెస్, బ్రెడ్తో తింటారు కదా, ఆలివ్ సాసేజెస్ అన్నీ ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. ఇది వచ్చేసి పేస్ట్రీస్, బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇవి పేస్ట్రీస్. ఇక్కడ వచ్చేసి స్టీక్ గ్రిల్డ్ అవన్నీ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రెంచ్ వాళ్ళు మనం దోశ ఎలా చేస్తామో అలాగే వీళ్ళు క్రెప్ చేస్తారు. ఇది సాల్టీగా కూడా ఉంటుంది, స్వీట్ ఉంటుంది. సో ఇక్కడ అదే క్రెప్ అని అంటారు. ఇది చేస్తున్నారు. దీంట్లో ఎగ్ వేసేసి బ్యాటర్ చేస్తారు, అందుకే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అండి, మండే మార్నింగ్. నేను సత్య కొంచెం బెటర్ ఫీల్ అవుతున్నాడు, ఆడుకుంటున్నాడు. ఈ మధ్య సత్యకి మొత్తం టీవీలో ఉన్న తెలుగు రైమ్స్ అన్నీ చూపిస్తున్నాను, అలా ఎక్కువగా అలవాటు అవుతుందని చెప్పి. సో అది చూస్తూ ఉన్నాడు. కొన్ని మీకు తెలిసినవి మంచివి కార్టూన్స్ తెలుగులో ఉంటే నాకు రైమ్స్ అవన్నీ కామెంట్లో పెట్టండి, అది కూడా చూపిస్తాను. సో అలాగే ఇవాళ ఈ వ్లాగ్ ఇక్కడ నుంచి ఎండ్ చేసేస్తున్నాను. ఫ్రెష్ వ్లాగ్ చేస్తా. ఈ వీక్ మొత్తం సరిగ్గా వ్లాగ్ చేయలేకపోయాను, కానీ ఇప్పుడు సత్య కొంచెం బెటర్ కదా, సో ఇప్పుడు బాగానే ఉంటుంది. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, లైక్ అన్నీ చేయండి. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.